హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమ్మర్ సీజన్ వచ్చేస్తుందండి. ఇంక ఈ సీజన్లో చల్లగా కమ్మగా ఉండే పదార్థాలదే హవా. ఇంకెందుకు మరి, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఒకటి తయారు చేసేద్దాం ఈరోజు. మారేడుకాయలు చూసే ఉంటారు కదా. ఈ మారేడుకాయలు ఇలా బాగా పండినవి పసుపు రంగులో ఉంటాయి. దీన్ని కట్ చేసి లోపల చూస్తే నారింజ రంగులో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక దీని సువాసన గురించి చెప్పనే అక్కర్లేదు. దీన్ని ఒక చిన్న ముక్క తీసుకొని కప్పు నీళ్ళల్లో వేసి మరిగించి ఇలా గుజ్జుగా అయిన తర్వాత దీన్ని వడగట్టి పిప్పు బయటికి తీసేయండి. ఈ రసం ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇది ఎంత క్వాంటిటీలో ఉంటుందో ఎగ్జాక్ట్లీ అంతే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ మారేడు రసం వేసి దానిలో మనం కొలతగా తీసుకున్న పంచదారని కూడా యాడ్ చేసి దాన్ని స్టవ్ ఆన్ చేసి కొంచెం అలా కలుపుతూ ఉండండి. ఇది ఎంతవరకు కలపాలి అంటే పూర్తిగా ఇది కరిగిపోయి చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇంకొక ఆప్షనే లేదు. ఇలా కలుపుతూ ఉండంగానే మనకి ఇలాగా నురుగులాగా బయటకు వస్తుంది. అయినా సరే మనం కలపడం ఆపకూడదు, దీన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మనం దీన్ని కాస్త చెక్ చేసుకోవాలి. ఇలా వేలితో చూస్తే ఇక సేపట్లో ఇది తీగ పాకం వచ్చేస్తుంది అనుకునేంత స్టేజ్ రాగానే ఇంక దింపేయచ్చు అనమాట. చూసారా, ఇలా సిరప్ బాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ సిరప్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. అది కూడా ఇది చల్లారిన తర్వాత. ఇంత క్వాంటిటీలో తీసుకుంటే దానికి హాఫ్ ఉండే విధంగా మనం నిమ్మరసం తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మారేడు రసానికి సగం నిమ్మరసం తీసుకోవాలి. మిగిలిన ఖాళీ గ్లాస్ని సోడా లేదా చల్లని నీటితో నింపేయండి. అంతే, చక్కని నారింజ రంగులో కమ్మని సువాసనతో తీయగా చల్లగా నూరూరించే మారేడు షర్బత్ టేస్ట్ చేయడానికి రెడీ అయినట్టే. డయాబెటీస్, మలబద్ధకం, అధిక బరువు, చర్మ రోగాలు ఇలా ఎన్నో రకాల సమస్యలకు ఈ డ్రింక్ మంచి మందుగా కూడా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి.